హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం పాతాళ నాగు అనే ఒక కథ చెప్పుకుందాం. ఇది అనంతయ్య గారు అనే ఆయన రచించారనమాట. ఇది పాత చెద్దమామ కథే. ఇదేంటంటే మహీపాలుడు అనే రాజు అదేంటి గౌడ అనే ఒక నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడనమాట. ఇది సోనా నదీ తీరాన ఉంది. ఇతను యువరాజుగా ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే తన భార్యతో కలిసి నదీ తీరానికి అలాగా వాకింగ్కి వెళ్ళాడనమాట. అలా వెళ్ళినప్పుడు అక్కడ నదిలో చేపలు పడుతున్న ఈ బెస్తవాళ్ళు ఏం చేశారు, యువరాజు వచ్చాడు అని చెప్పి అతనికి ఒక పెద్ద బుట్ట నిండాను పెద్ద పెద్ద చేపలు పట్టి ఈ బహుమతిగా ఇస్తారనమాట యువరాజుకి. ఇచ్చి ఆ బుట్టని మేమే తీసుకొస్తాము రాజభవనానికి, మీరు బయలుదేరండి అంటారనమాట. అనేటప్పటికి యువరాజు అంటాడు, వద్దు వద్దు నేనే తీసుకెళ్తాను, నా చేతికే ఇవ్వండి అని చెప్పి ఆ బుట్ట తీసుకుని భార్యతో కలిసి అలాగా తిరిగి రాజభవనానికి వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఆ నగరానికి వస్తున్నప్పుడు ఒక పెద్ద కొండ ఉంటుందన్నమాట. ఆ కొండ చుట్టూ తిరిగి నగరానికి రావాలన్నమాట. ఆ నది దగ్గర నుంచి అలా తిరిగి ఆ కొండ చుట్టూ తిరిగి వస్తూ అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంటే ఆ బండరాయి మీద కూర్చొని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. కబుర్లు చెప్పుకుంటూ ఒక్కసారి ఆ చేపల బుట్ట ఉంది కదా వాళ్ళ దగ్గర, ఆ బుట్ట వైపు ఈ మహిపాలుడు భార్య చూస్తుందనమాట. చూసి ఆశ్చర్యంగా, అదేంటి ఆ చేపల బుట్టలో ఆ పురిగేమిటి అంటుందన్నమాట, కొంచెం భయంగా కూడా. అనేటప్పటికీ మహిపాలుడు కూడా చేపల బుట్ట వైపు చూస్తాడు. చూసేటప్పటికి అందులోనూ ఆ 3 చేపలతో పెద్ద పెద్ద చేపలు ఇచ్చారు కదా వాళ్ళు, అవి మామూలు చేపలు కాదు, చాలా నాణ్యమైన చేపలు అన్నమాట. చాలా అరుదుగా దొరికే చేపలు అన్నమాట. అవి ఇచ్చారు బెస్తవాళ్ళు ఈ రాజుకి. ఆ చేపలతో పాటు ఒక పురుగు కూడా చూస్తారు వీళ్ళు. చూస్తే ఆ పురుగు ఎలా ఉంటుంది, నల్లగా వికారంగా ఉంటుందన్నమాట. 5-6 అంగుళాల పొడవు ఉంది ఆ పురుగు. దాని కళ్ళు తీక్షణంగా కనిపిస్తున్నాయి. తోకేమో మెలికలు తిరిగిపోతూ ఉందన్నమాట. అప్పుడు ఈ మహిబాలుడు భార్య అంటుంది, చిచిచి అదేదో విషపు పురుగు, అవతల పారేయండి అని చెప్పి కంగారుగా చెప్తుందనమాట. చెప్పేటప్పటికి ఈ మహిపాలుడు ఏం చేస్తాడు, ఆ పురుగు యొక్క తోక ఎత్తి పట్టుకొని పక్కనే ఉన్న ఒక పాడుబడిపోయిన బావిలో పడేస్తాడు. దాన్ని పడేసి కొద్దిసేపు అక్కడే కూర్చొని ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆ చేపల బుట్ట తీసుకుని మళ్ళీ తిరిగి రాజభవనానికి తిరిగి వచ్చేస్తారనమాట. అలా కొంతకాలానికి ఇది జరిగిన కొంతకాలానికి మగధ రాజ్యానికిను ఈ అంగరాజ్యానికి మధ్య యుద్ధం జరుగుతుందనమాట. ఆ యుద్ధానికి మహిపాలుడు తన తండ్రి వెంట మగధ రాజ్యం తరఫున యుద్ధానికి వెళ్తాడనమాట. యుద్ధంలో మగధకి విజయం వస్తుంది. కానీ పాపం ఈ మహిపాలుడు తండ్రి మరణిస్తాడు యుద్ధంలో గెలిచిన తర్వాత ఈ మహిపాలుడు తన నగరానికి తిరిగి వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉంటే తన రాజ్యంలో కళాకాంతులు లేకపోవటము, తర్వాత నగరం వెలుపులంతా పొలాలన్నీ పాడైపోయి ఉండటము, కొన్ని పల్లెలు అయితే పూర్తిగా కాలిపోయి ఉండటము గమనిస్తాడనమాట ఈ మహిపాలుడు. గమనించి ఇంటికి రాజభవనానికి తిరిగి రాగానే అదేంటి ప్రాంతాలకు ఏదో పీడ పట్టినట్లు ఇలా అయిపోయింది అని చెప్పి భార్యతో అంటాడనమాట. అనేటప్పటికీ ఆవిడ అంటుంది, అవును పేడే పట్టింది, ఆ పేడను మీరే పెంచి పెద్ద చేశారు. ఆ రోజు మీరు పాడుపడిపోయిన బావిలో ఒక పురుగుని పడేశారు కదా, అది ఒక మామూలు పురుగు కాదది, పాతాళ నాగు, మామూలుగా ఉన్న పాము పిల్ల కూడా కాదది, మనం పోల్చుకోగలిగే అంత ఇదిగా లేదు. అప్పుడు ఆ పాతాళ నాగు చిన్న పిల్లగా బెస్తవాళ్ళ బుట్టలోకి ఎలా వచ్చిందో ఏంటో, అది మన చేతికి వచ్చింది. మనమేమో అదేదో పురుగు అనుకుని బావిలో పడేసాము. ఆ రోజు అదేమో పెరిగి పెద్దదయ్యి ఇప్పుడు 20 బారుల పాముగా తయారయ్యింది, పెద్ద పాము అయింది. దానికి ఆకలి వేస్తే దాని నోట్లోంచి మంటలు వస్తాయి. అది ఆహారం కోసం ఎంత మేర తిరిగితే అంత మేర చెట్లు చేమలు అన్నీ మాడిపోతున్నాయి. చివరికి రాళ్ల వంటివి కూడా బాగా వేడెక్కిపోయి కమిలిపోయినట్టు అయిపోతున్నాయి. ఈ పాతాళ నాగు మనుషులని జంతువుల్ని మాత్రం తినటం లేదు, అంతవరకు మేలు. అది పాలు తాగుతోందట, ప్రజలు కనిపెట్టి చెప్పారు. అందుకే రోజు దానికి ప్రజలు 4 గంగాళ పాలు తీసుకెళ్ళి ఆ కొండ కింద ఉంచుతున్నారు రోజును. అది ప్రతి ఉదయము వచ్చి ఆ పాలు తాగి నదికి తిరిగి వెళ్ళి
ఆ నది మధ్యలో ఉండే రాతికి చుట్టుకొని పడుకుంటోంది. ఇది పాతాళ లోకానికి తిరిగి ఎలా వెళ్ళాలో దానికి తెలియట్లేదు అనుకుంటాను. ఇలా ఉంది పరిస్థితి. మీరు యుద్ధానికి వెళ్ళినప్పటి నుంచిను దానికి ఆకలి వేసి దానికి కనుక పాలు దొరక్కపోతే దాని నోట్లోంచి వచ్చే ఆ వేడితోనే ఇవన్నీ ఇట్లాగా నల్లగా మాడిపోతున్నాయి అని చెప్పి ఈ మహిపాలుడి భార్య చెప్తుందనమాట. ఈ పాతాళ నాగులు వేల కొద్ది సంవత్సరాలు బతుకుతాయి అన్నమాట. ఈ నాగును చంపకపోతే చాలా ప్రమాదము. ఎందుకంటే మరి ఎన్ని గంగాళాల పాలు ఇస్తారు రోజును? ఈ పాముకే రోజు 4 గంగాళాల పాలు పోసేస్తే ఇంకా ప్రజలు ఏం తాగుతారు? పిల్లలకి ఏమొస్తుంది? పాలు ఏం మిగులుతాయి అని ఈ మహిపాలుడు ఆలోచిస్తాడనమాట. ఆలోచించి ఏం చేస్తాడు, ఇలా జనాలు అల్లాడిపోతున్నారు, ఒక్కొక్క రోజు అసలు నాగుకి కావలసినన్ని పాలు కూడా దొరకట్లేదు. ఆ రోజేమో అది ఆకలికి తన ఇష్టం వచ్చినట్టు చోటల్లా తిరుగుతున్నప్పుడు దానికి ఎదురుగుండా ఉండే ఏవైనా సరే దాని నోటి మంటలకి ఆహుతి అయిపోతున్నాయి. ఎట్లాగా ఈ నాగుతో మనం ఇది నాగుని ఎలా చంపాలి ఏమిటి అని చెప్పి ఈ మహిపాలుడు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎలాగైనా సరే దీన్ని చంపి తీరాలి అని చెప్పి ఈ మహిపాలుడు ఏం చేస్తాడు, నది ఒడ్డుకి వెళ్తాడనమాట. వెళ్ళి నీటి మధ్యలో పొడుచుకు వచ్చిన ఒక పెద్ద రాయి ఉంటుంది కదా, ఆ రాయి చుట్టూ చూస్తాడు. చూసేటప్పటికి దాని చుట్టూ నిగనిగలాడుతూ మెరుస్తున్న నల్లటి శరీరం గల ఈ నాగు చుట్టుకొని అక్కడ ఆ రాతికి చుట్టుకొని ఉంటుందన్నమాట. అక్కడి నుంచి తిరిగి వస్తూ అనుకుంటాడు, దీన్ని ఎలా మనం చంపాలి? ఆ పాలు పెట్టే తొట్టె ఉంటుంది కదా, ఆ కొండ కింద ఒక పెద్ద ఇది పెట్టి గంగాళం పెట్టి దాంట్లో పాలు పోస్తున్నారు కదా, దాన్ని కూడా చూస్తాడనమాట. చూసి ఏం చేస్తాడు, మన్నాడు ఉదయమే తన పెద్ద ఖడ్గాన్ని తీసుకుని ఆ పాతాళ నాగు పాలు తాగే చోటికి వెళ్తాడనమాట. వెళ్ళి ఆ తొట్టెలోకి అది పాలు తాగటానికి దాని తల దూరుస్తుంది కదా, దూర్చేటప్పటికి పాలు తాగుతూ ఉంటుంది కదా, దాని మిగతా శరీరం అంతా బయట ఉంటుంది. ఈ మహిపాలుడు ఏం చేస్తాడు, ఇదే అవకాశం అనుకొని దాని దగ్గరికి గబగబా వెళ్ళి తన చేతిలో ఉన్న ఖడ్గంతో దాని శరీరాన్ని 2గా నరికేస్తాడనమాట. ఆ దెబ్బతో ఏమవుతుంది, ఆ గంగాళంలోనేమో దాని తలభాగం ఉండిపోతుంది, ఈ బయటేమో ఈ భాగం అంతా విడిపోతుంది అనమాట. ఇక చచ్చిపోయిందిలే, ఈ నాగు చచ్చిపోయింది అనుకుంటాడు. అనుకునేటప్పటికి దాని ఈ భాగాలు 2 భాగాలుగా కట్ అయిపోయింది కదా, అది గిజగిజ తన్నుకోవటం అతను చూస్తాడు. అలా తన్నుకుంటూ అవేం చేశాయి, ఒకదానికొకటి దగ్గరగా వచ్చి చేరి ఆ తెగిపోయిన చోట అతుక్కుపోతాయి, మళ్ళీ ఏకమైపోతుంది. మళ్ళీ ఈ నాగు మళ్ళీ ఎప్పట్లాగా అయిపోతుంది అనమాట. అతని కేసు తిరిగి భయంకరంగా చూసి మంటలు చిమ్ముతుందనమాట. దానికి కోపం వచ్చిందంటే దాని నోట్లోంచి మంటలు వస్తాయి కదా, అలా మంటలు చిమ్ముతుందనమాట. ఈ మహిపాలుడు ఏం చేస్తాడు, తన కాలి సత్తు కొద్దీ చాలా స్పీడ్గా పరిగెత్తేస్తాడనమాట. పరిగెత్తి వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఈ నాగు ఏం చేస్తుంది, వెనక్కి తిరిగి అతను ఆ నదికేసి తిరిగి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ నది మధ్యలో పెద్ద కొండ ఉంది కదా, ఆ కొండ చుట్టూ కదా అది, ఆ పెద్ద బండరాయి చుట్టూ కదా అది చుట్టుకొని పడుకుంటుంది. ఇంక పాలు తాగటం అయిపోయింది కదా, అందుకని అది వెళ్ళిపోతుంది అనమాట. ఈ మహిపాలుడు ఇంటికి వెళ్ళిపోయి జరిగిందంతా తన భార్యతో చెప్తాడనమాట. కత్తితో చంపటం అసంభవము, ఈ పాముని చంపితే మనం ముక్కలు చేసిన కొద్దీ అది మళ్ళీ తిరిగి అంటుకుపోతుంటుంది, ఇంకెలా చంపాలి దీన్ని అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. అయితే ఈ గౌడ నగరంలో ఒక వృద్ధుడు ఉన్నాడనమాట. ఆ వృద్ధుడికి గొప్ప జ్ఞాని అనే పేరుంది. ఎటువంటి గడ్డు సమస్య వచ్చినా సరే ఈ వృద్ధుడు ఉపాయాలు చెప్తాడనమాట. ఈ మహిపాలుడు భార్య చెప్తుంది ఈ విషయం. చెప్పి ఆ వృద్ధుడిని రాజభవనానికి పిలిపించమంటుందన్నమాట. సరే అని ఆ వృద్ధుడిని రాజభవనానికి పిలిపిస్తాడు ఈ మహిపాలుడు. పిలిపించి అతనికి తగిన గౌరవ మర్యాదలన్నీ చేసి, పాతాళ నాగు సమస్య మీకు తెలిసిందే కదా, దీనికి ఉపాయం ఏమిటో చెప్పండి అని చెప్పి అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఆ వృద్ధుడు కాసేపు అలా కళ్ళు మూసుకుని ఆలోచించి, రాజా, పాతాళ నాగును జయించాలంటే దానితో నీవు నీటిలోనే పోరాడాలి, అది నీటిలో ఉన్నప్పుడు నువ్వు కూడా నీటిలోనే దిగి పోరాడాలి, అంతకంటే మార్గం లేదు అని అంటాడనమాట.
అనేటప్పటికీ ఈ మహిపాలుడికి ఈ సలహా చాలా విడ్డూరంగా కనబడుతుంది. ఏంటి, నేల మీద చంపటానికే సాధ్యం కాకుండా ఉంటే దాన్ని ఇంకా నీటిలో దాన్ని నేను ఎలా చంపగలుగుతాను, అదెలా చేస్తుంది, అందులో ఆ నది కూడా బాగా ఏంటి ఇదిగా చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది, మంచి ఒరవడి మీద ఉంటుంది, ఆ నీటిలో నిలబడటమే కష్టము, అట్లాంటిది ఆ నాగుతో మనం యుద్ధం ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇలా ఆ ప్రశ్నలకి వృద్ధుడు సమాధానం ఏమి ఇవ్వడు. మహిపాలుడు అడిగిన ఈ ప్రశ్నలకి వేటికి సమాధానం ఇవ్వడు. సమాధానం ఇవ్వకుండా అంటాడు, నాకు తోచింది నేను చెప్పాను, ప్రజలను కాపాడాలంటే మీరేం చేస్తారో మీ ఇష్టం ఇంకా అని చెప్పేసి ఆ వృద్ధుడు ఈ మహిపాలుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతాడనమాట. ఎంత సాధ్యమైనా సరే ఆ వృద్ధుడు చెప్పినట్లే చేయాలి అని నిశ్చయించుకుంటాడు ఈ మహిపాలుడు. నిశ్చయించుకొని ఏం చేస్తాడు, ఈ నాగు పాలు తాగటానికి వెళ్ళే సమయానికి అది రోజులాగా శిలను చుట్టుకుని పడుకునే చోటు ఉంటుంది కదా, ఆ చోటుకి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు, ఆ శిల ఇంచుమించు నది మధ్యలో ఉంటుందన్నమాట. ఆ రాజు నదిలోకి దిగి బలంగా ఉన్న ప్రవాహానికి అడ్డంగా ఈదుతూ ఎలాగైతేనే శిలను చేరుకుంటాడు. శిలను చేరుకుని దాని మీదకి ఎక్కుతాడు. ఎక్కి ఖడ్గం చేత్తో గట్టిగా పట్టుకుని సిద్ధంగా నిలబడతాడనమాట. అది ఎప్పుడైతే పాలు తాగి మళ్ళీ తిరిగి వస్తుంది కదా, దాన్ని చూస్తూ ఉంటాడనమాట. కొంతసేపటికి నాగు పాలు తాగటం అయిపోయి మళ్ళీ దాని స్థానానికి అది మళ్ళీ ఆ శిల దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుందన్నమాట. ఆ రాతి దగ్గరికి వస్తున్నప్పుడు చూస్తుంది, రాతి మీద ఎవరో నిలబడ్డారు అని అది గమనిస్తుంది. గమనించి ఏం చేస్తుంది, నీటిలో పాకుతూ ఈదుతూ శిలని సమీపిస్తుంది. శిల దగ్గరికి వస్తుంది. వచ్చి వేగంగా శిల చుట్టూ తిరగటం మొదలు పెడుతుంది అనమాట. చూసింది కదా, అందుకని గబా 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 నీటిలో శిల చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ మహిపాలుడు దాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఎందుకంటే శిల చుట్టూ పాము శరీరం ఉంటుంది, దాని తల ఎక్కడో తోక ఎక్కడో ఏమీ కనిపించదు. ఆ శిల చుట్టూ స్పీడ్గా తిరుగుతూ ఆ శిలకి చుట్టుకుపోతూ ఉంటుందన్నమాట. ఇది చుట్టుకుపోతున్నప్పటికీ రాజు చూస్తూ ఉంటాడు కదా, కానీ ఆ రాజుకి దాని తల ఎక్కడుందో తోక ఎక్కడుందో ఏమీ తెలియదు అనమాట. అంతలోనూ తన అనిపిస్తుంది, ఏంటో కాలికి ఏదో చుట్టుకుందే అని చెప్పి అనిపిస్తుంది. కాలుని చుట్టుకొని నీటిలోకి బలంగా లాగుతూ ఉంటుందన్నమాట ఈ మహిపాలుడి కాలుని. అది ఏంటి, నాగు తోక అన్నమాట. ఈ మహిపాలుడు తన ఖడ్గంతో ఏం చేస్తాడు, నాగు తోక భాగాన్ని కట్ చేసేస్తాడు. కట్ చేసేటప్పటికి అతని కాలు నుంచి అది ఊడిపోతుంది అనమాట, వదిలిపెట్టేస్తుంది. అక్కడ కాలు దగ్గరికి, అక్కడ ఎప్పుడైతే కాలుకు చుట్టుకుందో ఆ ప్రాంతం దగ్గర ఆ నాగు తోకని కట్ చేసేస్తాడు. కట్ చేసేటప్పటికి అది తోక వదిలేస్తుంది అనమాట. కట్ చేసిన ముక్క నీటిలో పడి ప్రవాహానికి కొట్టుకుపోతుంది. అప్పుడు అర్థమవుతుంది ఈ మహిపాలుడికి ఈ వృద్ధుడి సలహాలో ఉన్న కిటికేమిటో. ఎందుకంటే అర్థమయ్యి అతనికి ఆ నాగు భయం, ఈ నాగు యొక్క భయం పోతుంది. అయ్యో, ఈ నాగు ఏం చేస్తుందో, మనం దీన్ని చంపగలమా లేమా అన్న భయం పోతుంది అనమాట. భయం పోయి ఏం చేస్తాడు, అతను కూడా ఆ రాతి మీద నుంచి నెమ్మదిగా నీటి మట్టానికి దిగి కిందకు వస్తాడనమాట. వచ్చి ఈ నాగు శరీరం ఉంటుంది కదా, ఈ రాతికి చుట్టుకొని అందిన చోటల్లా నరికేస్తూ ఉంటాడనమాట. ముక్కలు చేసేస్తుంటాడు. ఒక్కొక్క ముక్క నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉంటుందన్నమాట. అలాగ మొత్తం నీటి ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతుంది. ఇంకా వెనక్కి వచ్చి మళ్ళీ ఈ కట్ చేసిన భాగానికి అతుక్కోవటం జరగదనమాట. ఎందుకంటే ఇంకా అసలు తెలియకుండా అది ఏమాత్రం వెనక్కి రాకుండానే అది ముందుకే ప్రవాహంతో పాటు ఈ ముక్క కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాగా ఈ ముక్కలు అన్నీ, ఈ నాగు శరీరం యొక్క ముక్కలన్నీ కొట్టుకుపోతాయి అన్నమాట. ఇదంతా మహిపాలుడు చూస్తాడు, కళ్ళారా చూస్తాడు. చూసి చాలా ఆనందపడతాడనమాట. ఆనందపడి అమ్మయ్య, ఇంకా దీని పీడ విరగడైపోయింది, ఇంకా దీని ముక్కలు అతుక్కోవు, ఈ ప్రవాహంలో ఎక్కడెక్కడో ఒక్కొక్కటి కొట్టుకుపోతున్నాయి అని చెప్పి పూర్తిగా మొత్తం దాన్ని ముక్కలు చేసేసి, దాని యొక్క తల భాగం కూడా ముక్కలు చేసేసి, కట్ చేసేసి పడేసేసి, ఇంకా ఈ నాగు బాధ వదిలిపోయింది అని చెప్పి ఇంకా ఈ రాజభవనానికి తిరిగి వచ్చేస్తాడనమాట. తిరిగి వచ్చేసేసి వృద్ధుడిని పిలిచి, నీ సలహా మూలంగా ఈ నాగు బాధ మన రాజ్యానికి వదిలిపోయింది అని చెప్పి ఆ వృద్ధుడికి ఎన్నో కానుకలు ఇచ్చి సన్మానిస్తాడనమాట. అయితే ఈ ఒక్క విషయం రాజు గ్రహించలేకపోతాడు. అదేంటంటే ఈ వృద్ధుడు పాతాళ నాగుకు కూడా మేలు చేశాడు. ఏం చేశాడు, పాతాళ నాగులకి చావు లేదనమాట. ఆ విషయం వృద్ధుడికి తెలుసు.
అందుకని అతను ఏం చేశాడు, ఈ నదీ ప్రవాహంలో ఉన్నప్పుడే, నదిలో ఉన్నప్పుడే నువ్వు కూడా నదిలోకి దిగి దాన్ని ముక్కలు చేయాలి అని చెప్పాడు కదా. ఎప్పుడైతే అలా ముక్కలు చేశాడో అవి ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయాయి కదా ముక్కలుగా. అవన్నీ ఏమయ్యాయి అంటే నెమ్మదిగా ఈ నదీ ప్రవాహం సముద్రంలోకి కలుస్తోందనమాట. ఆ సముద్రానికి చేరుకున్నాయి ఏవి, ఈ పాము, ఈ నాగు యొక్క ముక్కలన్నీ, శరీరం యొక్క ముక్కలన్నీ సముద్రానికి చేరుకున్నాయి. అక్కడికి చేరుకున్న తర్వాత అవి ఒకదానికొకటి కలుసుకున్నాయి అనమాట. అక్కడ ఈ కొంతమంది నాగులు ఈ కొత్త నాగును చూస్తాయి. ఆ సముద్రంలో ఉన్న నాగులు ఉంటాయి కదా, ఇంకా కొన్ని నాగులు, ఆ పాములు ఈ పామును చూస్తాయి. చూసి ఆ నాగులు గుర్తిస్తాయి, ఓహో ఇది మనదే, మన నాగే ఇది అని చెప్పి, మన లోకానికి చెందిన నాగే ఇది అని చెప్పి ఆ మిగిలిన నాగులన్నీ ఏం చేస్తాయి, ఈ నాగుని తన లోకానికి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. అలా ఆ విధంగా ఆ నాగు తన లోకానికి తిరిగి వెళ్ళిపోతుంది. తన లోకానికి తన వాళ్ళతో పాటు తిరిగి వెళ్ళిపోతుంది. ఈ రాజ్యానికి ఈ నాగు బాధ తీరిపోతుంది అనమాట. అప్పటి నుంచి ప్రజలు ఎంతో సుఖంగా ఈ మహిపాలుడి యొక్క పాలనలో చాలా సంతోషంగా ఉంటారన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.